తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు శ్రేణులకు వరుస పెట్టి షాకులు ఇస్తున్నారని చెప్పొచ్చు. టీడీపీ తరపున ఎమ్మెల్యే కోటాలో కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడుకు సీట్లు కేటాయించారు. కూటమి సర్కార్ పొత్తులో భాగంగా ఒక సీటును జనసేనకు, మరో సీటును బీజేపీ కేటాయించారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి కొత్త సీటు కేటాయించగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆ పార్టీ అధిష్టానం సోము వీర్రాజును ఎంపిక చేసింది. ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు, టీడీపీ కేడర్కు పుండు మీద కారం చల్లినట్లయిందనే చెప్పొచ్చు. సీట్లు త్యాగం చేసిన వాళ్లను వదిలేసి అసలు ఇప్పుడు బీజేపీకి సీటు కేటాయించడంపైనే టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి జవహర్ తదితరులకు సీట్లు కేటాయించకుండా బీజేపీకి సీటు ఇస్తే ఆ సీటు కూడా సోము వీర్రాజు కేటాయించడం ఆ పార్టీ నాయకులను పెద్ద షాకు గురి చేసిందనే చెప్పాలి. సోము వీర్రాజు కోసమా, టీడీపీ కోసం త్యాగాలు చేసిన నాయకులకు పార్టీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది అన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో మొదలైంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సోము వీర్రాజు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ తదితరులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి టీడీపీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఏకంగా జగన్తో కలిసి పయనించారనే ఆరోపణలు ఆ పార్టీకి చెందిన నాయకులే చేసిన సందర్భాలు ఎన్నో. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్న సమయంలో అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష టీడీపీపై ఆయన చాలాసార్లు విమర్శలు చేశారు. ఇది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి సీటు కేటాయించడమే కరెక్ట్ కాదని టీడీపీ నేతలు భావిస్తున్న సమయంలో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజుకు కూటమి కోటాలో ఎమ్మెల్సీ సీట్ను ఖరారు చేయడం టీడీపీ నాయకులకు షాకు గురి చేసిందని చెప్పొచ్చు. బీజేపీ తరఫున సోము వీర్రాజు కాకుండా మరెవరికి సీటు ఇచ్చినా కూడా ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ నాయకులను కాదని బీజేపీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడమే సరికాదనే వాదన వినిపిస్తున్న తరుణంలో అది కూడా టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్న సోము వీర్రాజుకు బీజేపీ అధిష్టానం సీటు ఇవ్వడం ద్వారా పార్టీ నాయకులకు ఎలాంటి సంకేతం పంపిందో అర్థం కావడం లేదనే చర్చ టీడీపీ నాయకుల్లో సాగుతోంది. సోము వీర్రాజు కాకుండా మరెవరికైనా బీజేపీ తరపున ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికలకు ముందు సీట్లు త్యాగం చేసిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ కిందే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఈ మేరకు చాలా మందికి హామీలు ఇచ్చారు కూడా. అందులో పిఠాపురం వర్మ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్ తదితరుల కీలక నేతలు చాలా మందే ఉన్నారు. టీడీపీ నాయకులు చాలా మంది ఎమ్మెల్సీ రేసులో ఉన్న వాళ్ళందరినీ కాదని బీజేపీకి సీటు కేటాయించడం, ఆ సీటు బీజేపీ సోము వీర్రాజుకు కేటాయించడంతో ఇప్పుడు టీడీపీ నాయకులు బగ్గుమంటున్నారని చెప్పొచ్చు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.